ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. ఏదెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 22వ వచనము. పౌలు అగోరాను సందర్శించినప్పుడు ఇలా అన్నాడు: ఏదెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అప్పుడు అపోస్తలుడు ఒక నిజమైన దేవుడిని అందరికీ సృష్టికర్తగా వర్ణించాడు. ఆ దేవుడు తనని తెలుసుకోవాలని కోరుకుంటాడు. మరియు యేసు తన పునరుత్థానం ద్వారా తనను తాను బహిర్గతం చేసుకున్నాడు. డబ్బు, అందం, తెలివితేటలను ఆరాధించడం వల్ల కలిగే నష్టాలు ఆయనను ఆరాధించడం వల్ల మనకు కలగవు. మన లక్ష్యము మరియు భద్రత వేటిపైన ఆధారపడి ఉంటుందో అదే మనకు దేవుడు అయిపోతుంది. భూలోక సంబంధమైన దేవుళ్ళు మనల్ని ఆదుకోపోవచ్చు, కానీ మనం తెలుసుకోగలిగిన ఒకే ఒక్క నిజమైన దేవుడు ఉండటం సంతోషకరం. ప్రార్థన. తండ్రి, సంపద, అందం, రాజకీయాలు లేదా ఇతర విషయాలకు మొదటి స్థానం ఇచ్చినందుకు నన్ను క్షమించండి. నేను వాటిని నా హృదయం నుండి తీసివేసి వాటికి బదులుగా నిన్ను అక్కడ ఉంచుతాను. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.